అయోధ్యలో నాటి త్రేతాయుగం ఆవిష్కృతమైంది. వీధుల్లో పురాణ దృశ్యాలు రసరమ్యంగా కనిపిస్తున్నాయి. జగదానంద కారకుడి నేల అణువణువు నయనానందకరంగా మారింది. అయోధ్య ఎంతగా మారిపోయిందంటే 6 నెలల క్రితం వెళ్లిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు నగర రూపురేఖల్ని చూసే. అయోధ్య ముఖ చిత్రం ఎలా మారిందో ఒకసారి చూద్దాం. రామమందిరం ప్రారంభమయ్యే వేళ ఆధ్యాత్మిక నగరి అద్భుతంగా తయారైంది. ఆధునికతను మేళవించుకున్న ఆధ్యాత్మిక నగరంలో అణువణువు భక్తిభావం ఉప్పొంగుతోంది. అన్ని రంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతున్న అయోధ్య ఖచ్చితంగా అంతర్జాతీయ పర్యాటక రంగంగా నిలిచిపోతుంది. అయోధ్య నగరాన్ని ఎందరో రాజులు పాలించారు. ఇక్ష్వాకుల నుంచి మొఘలుల వరకు ఎందరో ఈ దేవభూమిని ఏలారు. భిన్న మతాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల ప్రభావానికి గురైనప్పటికీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక నగరంగా అయోధ్య సౌరభాలు వెదజల్లుతూనే ఉంది. దశరథుడు పరిపాలించిన కాలంలో అయోధ్యలో పేదరికమే లేదు. ధనధాన్య కనకపురాసులతో అయోధ్య తులతూగేదట. ఇప్పుడు కూడా అయోధ్య మునుపటిలా పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతోంది. దాదాపు 30,000 కోట్ల వ్యయంతో 179 అభివృద్ధి పనులు చేపట్టారు. రామమందిరం ప్రారంభమయ్యాక అయోధ్య అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా, పుణ్యక్షేత్రంగా ఆవిర్భవిస్తుంది అనడంలో సందేహం లేదు. దేశ నలుమూలల నుంచి భక్తులు, యాత్రికుల తాకిడి అధికంగా ఉండబోతోంది. ఇందుకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మెరుగైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అయోధ్య నగరంలోని ప్రజలకు 1కి 10 రెట్లు యాత్రికులొస్తారని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా టూరిస్ట్, ట్రాన్స్పోర్ట్, హోటల్ రంగాల్లో భారీ మార్పులు జరుగుతాయి. ఇప్పటికే రామమందిరం ప్రారంభమయ్యే వేళ ఆధ్యాత్మిక నగరి అయోధ్య గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఏడాది కిందట వచ్చిన వాళ్లు కూడా ఇప్పుడు అయోధ్యను చూసి ఆశ్చర్యపోతారు. అయోధ్యలో నాటి త్రేతాయుగం ఆవిష్కృతమైంది. వీధుల్లో పురాణ దృశ్యాలు రసరమ్యంగా కనిపిస్తున్నాయి. జగదానంద కారకుడి నేల అణువణువు నయనానందకరంగా మారింది. అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత భక్తులు లక్షల సంఖ్యలో పోటెత్తుతారు. వారి కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 2,000 ఆస్థా ప్రత్యేక రైళ్లు నడిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 22వ తేదీ నుంచి 100 రోజుల పాటు స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయి. అయోధ్యకొచ్చే భక్తుల కోసం సరయూ నదిలో సౌర విద్యుత్తో నడిచే పడవలను ప్రవేశపెడుతున్నారు. ఇండియాలో ఇదే తొలి సౌర విద్యుత్ పడవ. అయోధ్యకు వచ్చిన పర్యాటకులు సరయూ నదిలో ఇలాంటి పడవల్లో విహరించొచ్చు. ఇక అయోధ్యలో నూతనంగా నిర్మించిన ఎయిర్పోర్టుకు మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. అయోధ్యాపురి చరిత్ర, విశిష్టత, ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. శ్రీరామ మందిరాన్ని తలపించేలా టెర్మినల్ను డిజైన్ చేశారు. అయోధ్యకొచ్చే టూరిస్టుల కోసం యూపీ సర్కార్ ప్రత్యేకంగా ఒక యాప్ తయారు చేసింది. దాంతో నగరంలోని వివిధ ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి తెలుసుకోవడమే కాకుండా అద్దె గదుల సమాచారం, హోటళ్లు, బస్సులను, టూరిస్ట్ గైడ్లను ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. యాప్లో స్థానిక వంటలు, తప్పక చూడాల్సిన ప్రదేశాలు, టూర్ ప్యాకేజీలకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యను ఆధ్యాత్మిక పర్యాటక నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా నగర శివార్లలో, గ్రామీణ వాతావరణంలో పర్యాటకులకు అద్దెకు ఇచ్చేందుకు ఇళ్లు నిర్మించే యోచనలో ఉంది. ఇప్పటికే ధర్మపద్, రాంపథ్ పేరుతో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను ప్రారంభించారు. లక్నో, అయోధ్య మధ్య హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉంది. రానున్న రోజుల్లో అయోధ్యను నిత్యం 3 లక్షల మందికి పైగా యాత్రికులు సందర్శించే అవకాశముంది. నగర చారిత్రక స్వరూపాన్ని మార్చకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. పెరుగుతున్న నగర జనాభాను, పర్యాటకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని వారికి, వారి అవసరాలకు అనుగుణంగా రోడ్లు, వంతెనలు, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం అయోధ్య నగరాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఇంకా టైం పడుతుంది. పర్యాటకుల తాకిడి పెరిగే కొద్దీ నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి పెరగకుండా అయోధ్య లోపల ఎలక్ట్రిక్ వాహనాలతో ప్రయాణించే విధంగా మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. మాస్టర్ ప్లాన్ 2031లో భాగంగా అయోధ్యను యూపీ ప్రభుత్వం 85,000 కోట్లతో అభివృద్ధి చేస్తోంది. ప్రతిరోజు దాదాపు 3 లక్షల మంది పర్యాటకులొచ్చినా వస్తుల్లో ఎటువంటి లోటు రాకుండా ఉండేలా నిర్మాణాలు చేపడతారు. 1,200 ఎకరాల్లో దాదాపు 2,200 కోట్ల పెట్టుబడితో స్పెషల్గా ఒక టౌన్షిప్ను కూడా నిర్మిస్తారు. మొత్తం 10 ఏళ్లలో 85,000 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తారు. 2031 నాటికి ఏటా 4 కోట్లకు పైగా పర్యాటకులు అయోధ్యను సందర్శిస్తారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. ఇప్పటికే సుమారు 240 కోట్లతో 3 అంతస్తుల్లో అయోధ్యధామ్ రైల్వే స్టేషన్ నిర్మించారు.
ఈ రైల్వే స్టేషన్లో లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, దుకాణాలు, క్లాక్ రూమ్స్, పిల్లల సంరక్షణ గదులు, వెయిటింగ్ హాల్స్ వంటి అన్ని ఫీచర్లు ఉన్నాయి. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ జనవరి 22న జరగబోతోంది. ఈ పుణ్యకాలం కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే భక్తి, ఆధ్యాత్మికతతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో మంది వ్యాపారులు, చిన్నా చితకా వర్తకులు రాముని దయతో 4 డబ్బులు సంపాదించుకోబోతున్నారు. అయోధ్యలో శ్రీరాముడు, హనుమంతుడి చిత్రాలు, జై శ్రీరామ్ అక్షరాలున్న కాషాయ జెండాలకు డిమాండ్ బాగా పెరిగింది. రామమందిర ప్రారంభోత్సవం జరిగే ప్రస్తుత జనవరి నెలలో భారతదేశం అంతటా 50,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేస్తోంది. డిమాండ్కు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లోని వ్యాపారులు ఉత్పత్తులతో ముందుకొస్తున్నారు. ఏ నగరమైనా అభివృద్ధి చెందుతుందంటే ఆ ప్రభావం అక్కడి భూముల ధరలపై కనిపిస్తుంది. అయోధ్యలోనూ అదే జరుగుతోంది. ఇన్నాళ్లు అంతంత మాత్రంగా ఉన్న ధరలు రామ మందిర నిర్మాణంతో ఒక్కసారిగా చుక్కలను తాకుతున్నాయి. దాదాపు నెల రోజులుగా అంతా అయోధ్య నామస్మరణే. ఎక్కడ విన్నా ఈ నగరం పేరే వినిపిస్తోంది. రాముడి ప్రాణప్రతిష్ఠా ఉత్సవం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు భక్తులు. ఆ అపూర్వ ఘట్టం చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లతో నగర రూపురేఖలు మారిపోయాయి. అయోధ్యలో ఎక్కడ చూసినా ఆ రాముడే కనిపిస్తున్నాడు. రామాయణ ఘట్టాలను కళ్లకు కట్టేలా అన్ని చోట్ల పెయింటింగ్స్తో అలంకరించారు. రాముని జన్మభూమిగా అయోధ్యకు ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ రామమందిర నిర్మాణంతో అది మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఆధ్యాత్మిక పర్యాటక రంగానికి ఇప్పుడు ఈ నగరం చిరునామాగా మారిపోయింది. అయోధ్యలో కీలక ప్రాజెక్టులను చేపట్టింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. అయోధ్యధామ్ జంక్షన్, ఎయిర్పోర్ట్ ఇప్పటికే అందుబాటులోకొచ్చాయి. ఈ మధ్యే ప్రధాని నరేంద్ర మోదీ 15,700 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇందులో 11,000 కోట్లు కేవలం అయోధ్య రూపురేఖలు మార్చేందుకే ఖర్చు పెట్టనుంది సర్కార్. ఏ నగరమైనా అభివృద్ధి చెందుతుంది అంటే ఆ ప్రభావం అక్కడి భూములు ధరలపై వెంటనే కనిపిస్తుంది. అయోధ్యలోనూ అదే జరుగుతోంది. ఇన్నాళ్లు అంతంత మాత్రంగా ఉన్న ధరలు రామమందిర నిర్మాణంతో ఒక్కసారిగా చుక్కలను తాకుతున్నాయి. నగరంలో రియల్ ఎస్టేట్ బూమ్ మామూలుగా లేదు. నిజానికి అయోధ్యను రియల్ బూమ్కు అనువుగాని నగరంగా రియల్ ఎస్టేట్ నిపుణులు భావించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. దేశంలోనే కాదు, విదేశాల నుంచి కొంతమంది కాల్ చేసి అయోధ్యలో మాకొక ల్యాండ్ కావాలని ఎంక్వైరీ చేస్తున్నారట. 5 ఏళ్ల క్రితం ఉన్న ధరలకి ఇప్పుడున్న ధరలకు అసలు పొంతనే లేదు. 2019లో అయోధ్యలో ఒక స్క్వేర్ ఫీట్ ధర 2,000 రూపాయలుంటే ఇప్పుడది కనీసంగా 8,000 వరకు పెరిగిపోయింది. రామమందిరానికి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో చదరపు అడుగు ధర 18,000కు పైగానే పలుకుతోంది. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు కారణం నగరంలో పలు కంపెనీలు టౌన్షిప్స్ నిర్మించేందుకు సిద్ధమవుతూ ఉండడమే. ఈ డిమాండ్ని క్యాష్ చేసుకునేందుకు పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాయి. ఒకప్పుడు అసలు ఎంక్వైరీలే లేక బోసిపోయిన రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇప్పుడు తీరిక లేకుండా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అయోధ్య రైల్వే జంక్షన్ చుట్టూ రియల్ ఎస్టేట్ పుంజుకుంటోంది. అటు ఎయిర్పోర్టుకి దగ్గరలోనూ డిమాండ్ బాగానే కనిపిస్తోందని రియల్ ఎస్టేట్ డెవలపర్స్ చెబుతున్నారు. ఆతిథ్య రంగము జోరందుకుంటోంది. బడా కంపెనీలు ఇక్కడ తమ బ్రాంచ్లు సిద్ధం చేస్తున్నాయి. దాదాపు 50 బడా సంస్థలకు సంబంధించిన ప్రాజెక్టులు త్వరలోనే పూర్తవనున్నట్టు తెలుస్తోంది. చిన్న చిన్న హోటళ్లతో పాటు రిసార్ట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి కొన్ని సంస్థలు. ఒక్క మాటలో చెప్పాలంటే అయోధ్య ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీకి హాట్స్పాట్గా మారిపోయింది. వందల సంఖ్యలో కంపెనీలు అయోధ్య చుట్టుపక్కల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే అయోధ్య రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయంగా పెరుగుతోంది. 10 నుంచి 20% భూముల ధరల్లో పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. 30,000 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల కల్పన ఇప్పటికే నగరంలో జరుగుతోంది. దీంతో ఇప్పటివరకు ఆధ్యాత్మిక నగరంగానే గుర్తింపు పొందిన అయోధ్య ఇక ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతోంది. అయోధ్య ఒక్క నగరమే కాదు, కాశీ కూడా ఈ రియల్ బూమ్లో లబ్ధి పొందనుంది. అయోధ్య, కాశీ బెల్ట్ మొత్తం ఆర్థికంగా లబ్ధి పొందనున్నాయి. సరియూ నదీ తీరాన లగ్జరీ ప్యాలెస్ హోటల్ రాబోతోంది. అలాగే మొట్టమొదటి 5 స్టార్ హోటల్ నగరంలో సిద్ధమవుతోంది. హోటల్స్ డెవలప్మెంట్ కోసం లోధా సంస్థ ఏకంగా 450 కోట్ల రూపాయలను వెచ్చించబోతోంది.
ప్రభుత్వం వచ్చే 10 ఏళ్లలో 85,000 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. ఈ మధ్య జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో కేవలం అయోధ్యలోనే 18,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు జరిగాయి. ప్రస్తుతానికి కేవలం పర్యాటక రంగానికి సంబంధించిన 126 ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. తాజ్ మ్యారియట్, ఒబెరాయ్, ట్రైడెంట్, రాడిసన్ లాంటి బడా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి. ఎన్ని కోట్లు ఖర్చైనా సరే అయోధ్యలో తమ మార్కెట్ని విస్తరించాలని పట్టుదలతో చాలా సంస్థలున్నాయి. త్వరలోనే అయోధ్యకి భక్తుల తాకిడి పెరగనుందని, విదేశీయులు ఇక్కడికి వచ్చేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చాలా గట్టిగా నమ్ముతున్నాయి. అందుకే ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి ఆ స్థాయిలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. పైగా యోగి సర్కార్పై ఉన్న పాజిటివిటీ కూడా ఇందుకు కారణం. లక్నో గోరఖ్పూర్ హైవే రింగ్ రోడ్కి సమీపంలో హోటళ్లతో పాటు స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అటు అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ కూడా నగర అభివృద్ధికి అన్ని విధాలుగా ప్రణాళికలు రచిస్తోంది. ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్ను ప్రవేశపెట్టాలని చూస్తోంది. దాదాపు 80 ఎకరాల్లో ఈ స్కీమ్ని అమలు చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఇదేదో ఇప్పటికిప్పుడు వచ్చిన డిమాండ్ కాదు. 2020లో ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోదీ రామమందిర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారో అప్పట్నుంచే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో మార్పు మొదలైంది. గత ఏడాది ఏప్రిల్ నుంచే ల్యాండ్ రిజిస్ట్రేషన్లు పెరిగాయి. స్థానికులే కాదు, ఎన్ఆర్ఐలు కూడా భారీగానే ఇక్కడి భూములపై పెట్టుబడులు పెడుతున్నారు. రామమందిరానికి 10 కిలోమీటర్ల పరిధిలోని అన్ని భూములకు గిరాకీ విపరీతంగా ఉంది. రిటైర్మెంట్ తీసుకున్న వాళ్లు అయోధ్యలో ఇల్లు కట్టుకోవాలనే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతోంది. మరికొంతమంది రామభక్తులు అయోధ్యలో ఖచ్చితంగా ఒక ప్లాట్ కొనుక్కోవాలని ఆసక్తితో ఉన్నారు. రాముడి నగరంలో తమకు ఓ సొంత స్థలం ఉండాలని ఆశపడుతున్నారు. లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికొస్తారు. వాళ్లను ఆకట్టుకునేలా నగరాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం మౌలిక వస్తువులపై దృష్టి సారించింది. మరో 5-6 ఏళ్లలో అయోధ్యలో జనాభా పెరిగే అవకాశాలున్నాయి. ఆ జనాభాకి తగ్గట్టుగా వస్తువులు ఉండాలని ఇప్పట్నుంచే యోగి సర్కార్ జాగ్రత్త పడుతోంది. మరో ఏడాది కాలంలో నగరంలో ఎన్నో మార్పులు రానున్నాయి. ఇప్పుడే ధరలు ఇలా ఉంటే సిటీ అంతా డెవలప్ అయ్యాక రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ స్థాయిలో ఊపందుకుంటుందో. ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం ఈ నెల 22న ప్రారంభం కానుంది. మరుసటి రోజు నుంచి భక్తుల దర్శనాలు మొదలవుతాయి. అయోధ్య రామమందిరం ప్రారంభమయ్యాక ప్రతిరోజు 3 లక్షల మంది భక్తులు రాముణ్ణి దర్శించుకుంటారు అనే అంచనా వేస్తున్నారు. దీంతో అయోధ్యలో అన్ని రకాల వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా హోటల్ బిజినెస్ భారీగా పెరుగుతోంది. ఇందుకు మూలమైన రియల్ ఎస్టేట్ రంగం భారీగా విస్తరిస్తోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నాటి నుంచి అయోధ్యలో భూములు, ఆస్తుల ధరలు ఆకాశానంటాయి. ఇప్పుడైతే అక్కడ భూముల ధరలు ఓ మహానగరంలో ఉండేంత పలుకుతున్నాయి. అయోధ్య రామమందిర పరిసరాలే కాకుండా పట్టణ శివార్లలోనూ భూముల ధరలు భారీగా పెరిగాయి. 5 ఏళ్ల కిందటి వరకు చదరపు అడుగుకు 100లోనే ఉన్న ధరలు 4-5 ఏళ్లలోనే వేలల్లోకి చేరుకున్నాయి. ఫైజాబాద్ రోడ్ రీజన్లో 2019లో చదరపు అడుగు ధర 400 నుంచి 700 మధ్య ఉండగా గత ఏడాది అక్టోబర్ నాటికి 1,500 నుంచి 3,000కు చేరుకుంది. అయోధ్య నగరంలో సరాసరిన చదరపు అడుగు భూమి 2019లో సగటున 1,000 నుంచి 2,000 వరకు ఉండగా ప్రస్తుతం అది 6,000 రూపాయలకు చేరుకుంది. అయోధ్యలో అభినందన్ లోధా హౌస్ 25 ఎకరాల్లో ఒక రెసిడెన్షియల్ ప్లాట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించింది. రాడిసన్, తాజ్ లాంటి హోటళ్లు ఇక్కడ భూములు కొనుగోలు చేయనున్నాయి. ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధాలో అమితాబ్ బచ్చన్ 14.5 కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్లాట్ కొనుగోలు చేశారు. దాని విస్తీర్ణం 10,000 చదరపు అడుగులు. గజాల్లో అయితే 1,100 గజాలుంటుందని అంచనా. అంటే ఒక్కో చదరపు గజానికి 1,30,000 వరకు ధర పలికింది. ఇక్కడ గజం 1,40,000కు పైగా ఉంది. ఇవి హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్న భూముల ధరలకు సమానం. బిగ్ బి భూమి కొనుగోలు చేసిన ప్రాంతం నుంచి అయోధ్య రామమందిరానికి 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. అలాగే అయోధ్య ఎయిర్పోర్టుకు అరగంటలో వెళ్లి భూమి కొనుగోలు విషయాన్ని స్వయంగా అమితాబ్ పంచుకున్నారు. అయోధ్యకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిలో తాను ఇల్లు నిర్మించుకోవడం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని అన్నారు. అయోధ్య నగరం గొప్ప విశిష్టతను కలిగి ఉందని కొనియాడారు. అయోధ్య రామమందిరం ప్రారంభమయ్యాక రియల్ ఎస్టేట్కు మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది. దక్షిణాది వాళ్లు అయోధ్య రియల్ ఎస్టేట్ పట్ల అంత ఆసక్తి చూపకపోవచ్చు. కానీ ఉత్తరాది ఇన్వెస్టర్లు అయోధ్యలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2019 నవంబర్ 9న అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అప్పుడు ఎవరైనా అయోధ్యలో భూములు కొనుగోలు చేసి ఉంటే వారికి ఇప్పుడు దాదాపు 4 లాభం